హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిఎం స్టడీ సర్కిల్. ఈరోజు మనం పారిశ్రామిక రంగము మరియు ఆర్థిక సంస్కరణలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని ప్రాక్టీస్ చేద్దాం. మొదటి ప్రశ్న చూద్దాం. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల సంఖ్య అధికంగా గల రాష్ట్రము ఏది? ఉత్తరప్రదేశ్. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ఎగుమతులు పెంచడానికి సూచనలు చేయడానికి నియమించినటువంటి కమిటీ ఏది? ఆర్ఎస్ గుజరాల్ కమిటీ. 4వ ప్రణాళికా కాలంలో చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తి విధానంలో ఆధునీకరణ చేపట్టాలని సూచించినటువంటి కమిటీ ఏది? అశోక్ మెహతా కమిటీ. ప్రస్తుతం చిన్న తరహా పరిశ్రమ అనగా 10 కోట్లలోపు పెట్టుబడి మరియు 50 కోట్లలోపు టర్నోవర్ కలవి. 2020-21 ఆర్థిక సర్వే ప్రకారం దేశ ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల వాటా ఎంత శాతంగా ఉంది? 50%. చిన్న తరహా పరిశ్రమల వ్యాప్తి అధికంగా ఉండటం వలన ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ఉత్పత్తి, సంపద పంపిణీలో, పట్టణాల పెరుగుదలలో సమానత్వం వ్యక్తమవుతుంది? పంజాబ్. జాతీయ తయారీ విధానం 2011 లక్ష్యాలకు సంబంధించి సరికానిది ఏది? తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి 75,000 కోట్లు కేటాయించడం. రక్షణ ఉత్పత్తుల రంగంలో ఆటోమేటిక్ మార్గంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని ఎంతకు పెంచారు? 74%. ఏ కమిటీ సూచన మేరకు ఎంఆర్టీపీ చట్టాన్ని 1969లో చేశారు? దత్ కమిటీ సూచన మేరకు. ఎంఆర్టీపీ చట్టం అమలుని పరిశీలించడానికి 1977లో నియమించబడినటువంటి కమిటీ ఏది? సచార్ కమిటీ. ఏ కమిటీ సూచన మేరకు ఎంఆర్టీపీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో 2002లో పోటీ చట్టాన్ని చేశారు? ఎస్విఎస్ రాఘవన్ కమిటీ. చిన్న తరహా పరిశ్రమలకు ద్రవ్య సహాయాన్ని అందించే ఉద్దేశంతో 1990లో ప్రారంభించినటువంటి సంస్థ ఏది? సిడ్బీ. ఏ పారిశ్రామిక విధాన తీర్మానంలో ఆర్థిక సమాఖ్య అనేటువంటి భావనను ప్రవేశపెట్టారు? 1980 పారిశ్రామిక విధాన తీర్మానం. ఏ పారిశ్రామిక విధాన తీర్మానంలో చిన్న తరహా పరిశ్రమలకు సహాయం అందించేందుకు జిల్లా పారిశ్రామిక కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించారు? 1977 పారిశ్రామిక విధాన తీర్మానం. 1956 పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రస్తావించిన జాబితా ఏలోని పరిశ్రమల సంఖ్య? 17. ఏ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని భారత ఆర్థిక రాజ్యాంగంగా పిలుస్తారు? 1956 పారిశ్రామిక విధాన తీర్మానం. హ్యాజ్ పావర్టీ డిక్లైనెడ్ సిన్స్ ఎకనమిక్ రిఫార్మ్స్ అనేటువంటి గ్రంథం ద్వారా సంస్కరణల వల్ల పట్టణాల్లో పేదరికం తగ్గింది గాని గ్రామాల్లో తగ్గలేదని తెలిపినటువంటి ఆర్థికవేత్త ఎవరు? గౌరవదత్. ఆర్థిక సంస్కరణల వల్ల దేనిలో ఆశించిన వృద్ధి అనేది కనబడలేదు? ఉద్యోగిత రేటులో. మూలధన ఖాతాలో రూపాయి మార్పిడి కోసం నియమించిన తారాపూర్ కమిటీ సూచనల్లో నిజం కానిది ఏది?
విదేశీ మారక నిల్వలు $200 బిలియన్ చేరుకోవాలి. పెట్టుబడుల ఉపసంహరణ కోసం దీర్ఘకాలానికి ఉత్తమమైన కార్యక్రమాన్ని సూచించమని 1996లో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏది? జీవి రామకృష్ణ కమిటీ. క్రింది వారిలో మొదటిగా మరియు చివరిగా పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రిగా పనిచేసిన వారు ఎవరు? అరుణ్ శౌరి. 2021-22లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఎంత మొత్తం ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం యొక్క అంచనా? ₹1,75,000 సరైన పెట్టుబడుల ఉపసంహరణ విధానం సూచించమని మొదటిగా 1992లో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏది? రంగరాజన్ కమిటీ. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని ఎంతకు పెంచారు? 74%. క్రింది వాటిలో ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించుకునేందుకు సూచనలు ఇమ్మని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏది? గీతాకృష్ణన్ కమిటీ. 1973 విదేశీ మారక నియంత్రణ చట్టంను సవరించి విదేశీ మారక నిర్వహణ చట్టంగా ఎప్పటి నుండి అమల్లోకి తెచ్చారు? 2002. 1991 ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం? విదేశీ వ్యాపార చెల్లింపుల్లో ఏర్పడ్డ సంక్షోభం. త్వరలో ఐడిబిఐ సంస్థలో ప్రభుత్వం తన యొక్క పెట్టుబడులను ఉపసంహరిస్తామని చెప్పేసి ప్రకటించింది. అయితే ఆ సంస్థకు సంబంధించి క్రింది వాటిలో నిజం కానిది? ప్రజల నుండి పొదుపులను స్వీకరించి పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడం. క్రింది వాటిలో ఏ కమిటీ సూచనల మేరకు కాయిలా పరిశ్రమల కంపెనీ చట్టంని 1985లో చేయడం జరిగింది? తివారీ కమిటీ. క్రింది వాటిని జతపరచండి. నరసింహం కమిటీ బ్యాంకింగ్ సంస్కరణలు, మల్హోత్రా కమిటీ బీమా సంస్కరణలు, రాజా చెల్లయ్య కమిటీ పన్ను సంస్కరణలు, అలాగే కార్వే కమిటీ చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి ఏర్పడిన కమిటీ. 2020-21 సంవత్సరానికి ప్రస్తుత ధరల్లో దేశ జీవీఏలో పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎంత? 25.8%. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఛాంపియన్స్ అనే ఆన్లైన్ వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎంఎస్ఎంఈల సమస్యలకు పరిష్కారం చూపటం. ఎల్పిజి సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనే విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1991లో. ప్రపంచీకరణలో భాగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ క్రింది ఏ విషయంలో ఆశించినంతగా ప్రయోజనం పొందలేకపోతున్నాయి? శ్రామికుల తరలింపు, స్వేచ్ఛ. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన సులభతర వాణిజ్య నివేదిక 2020లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? 63వ స్థానంలో. దేశ జీవీఏలో ప్రస్తుత ధరల్లో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటును 2019-20 సంవత్సరంతో పోల్చినప్పుడు 2020-21కి ఎంత శాతం తగ్గుతుందని ముందస్తు అంచనా? 10.5%. దేశ జీవీఏలో 2020-21లో అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసిన పారిశ్రామిక రంగం యొక్క ఉపరంగము? విద్యుత్ శక్తి.
క్రింది వాటిలో చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏది? పరపతి సమస్య. చిన్న తరహా పరిశ్రమల అధ్యయనం కోసం 1995లో నియమించబడిన కమిటీ ఏది? ఆబిద్ హుస్సేన్ కమిటీ. నూతన కాంపిటీషన్ చట్టం 2013కి సంబంధించి సరికానిది. చిన్న తరహా పరిశ్రమలకు బ్యాంకులు తప్పకుండా రుణ సౌకర్యం కల్పించాలి. జాతీయ పెట్టుబడి నిధిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2005లో. ఏ ప్రణాళికలో సన్రైజ్ పరిశ్రమలను ప్రోత్సహించారు? 7వ ప్రణాళికలో. క్రింది వారిలో ఆర్థిక వాతావరణాన్ని మెరుగుపరచకుండా ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదని తెలిపినది ఎవరు? బిమల్ జలాన్. ఏ పారిశ్రామిక విధాన తీర్మానం జాయింట్ సెక్టర్ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చింది? 1973 పారిశ్రామిక విధాన తీర్మానం. 2019-20లో తయారీ రంగంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందినటువంటి విభాగము ఏది? ఆటోమొబైల్ రంగము. 1991 ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఈ చర్య చేపట్టలేదు. నోట్ల రద్దు. పారిశ్రామిక ఉత్పత్తి సూచీని ఎంత కాలానికి ఒకసారి లెక్కిస్తారు, లేదా ఎంతకాలం అవధికి ఒకసారి లెక్కిస్తారు? నెలకు. 1994 ఆగస్టులో ప్రస్తుత ఖాతాలో రూపాయి మార్పిడికి పూర్తి అవకాశమివ్వగా, మూలధన ఖాతాలో మార్పిడికి ఎప్పుడు అవకాశం కల్పించారు? ఇంకా లేదు. దేని సూచన మేరకు శిఖాస్థానంలో 2002లో కంపెనీ సవరణ చట్టం చేశారు? ఇరాడీ ప్యానెల్ కమిటీ సూచన మేరకు. పెట్టుబడులకు సంబంధించి విధానాలను సూచించమని 2004లో ఏర్పాటు చేసిన పెట్టుబడుల కమిషన్కి అధ్యక్షత వహించింది ఎవరు? రతన్ టాటా. So thank you very much for watching this video.